నేనైతే ఫిక్స్ అయిన ఒకటే, తిరిగితే తిప్పించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. ఒక 2 రోజులు మనకి ఆగ్రా బ్యాంక్ కానీ పెట్టాలి. అరే చేసేసిర్రు దానికంటే ఎట్లా చేసిర్రు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అన్ని ఫాస్ట్ ఫుడ్లు అట్లా కాకుండా యూనిక్ డిఫరెంట్ అంటే స్ట్రీట్ ఫుడ్ అయితే బాగుంటాయి. ఏదన్నా పీపుల్ కి ఎట్లా అంటే అట్రాక్ట్ అయితే కాల్ పెట్టిన తర్వాత రివ్యూస్ ఎట్లా నెగిటివ్ వచ్చినానంటే మెత్త అయింది అని ఒక 2 గంటలు ఇట్లా ఉనికినాయి చేతులు. అంటే అది ఎట్లా కాలుస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు మన దగ్గరికి 100 మంది వస్తారు నేర్పిప్రో. డిగ్రీ డిస్కంటిన్యూ చేసాం. ఫస్ట్ ఇయర్ అంటే మేము కాలేజ్ మా దోస్తులు అట్లున్నారు. ఏ ఆగ్రా మీరు ఏ పని చూడడం, మీరు ఒక్కరోజు అంటారా, ఒక్కరోజు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. సొసైటీకి తగ్గట్టు మరి మీకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ విల్ ఫ్రెండ్ అయితే ఎవరు లేరు బ్రో. అంతే. ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, నడుస్తుందా నడవదా అంటే మ్యాండేటరీ కాదు. పెట్టాలనుకున్నా పెట్టాలి. నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఎందుకు అవుతారు, ఇంత ఎంగు ఉన్నాడు, మనం ఎందుకు చేయలేము అని వాళ్ళకు కూడా ఒక థాట్ వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఒక 6 స్టాల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. 30 people వరకు అయితే రెడీ ఉన్నారు తీసుకోవడానికి. బ్రాంచెస్ 30 అయితే ఓపెన్ చేయాలి. 100 కస్టమర్స్ అయితే రెగ్యులర్. తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. ఒక 1000 రూపీస్ ఖర్చు చేసేసిన 3000 అయితే 100% మిగులుతున్నాయి. ఇప్పటి వరకు ఏజ్ 24 ఉంది. ఇంకేజ్ ఎప్పుడు చేసాం ఫిక్స్ అయిపోయినా పైసలు సంపాదించుకోవాలి, కొంచెం మనీ మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటే అయిపోవాలన్నట్టు నేను అట్లా స్టార్ట్ చేసాను. ఫస్ట్ అయితే ఒక అమ్మాయి కూడా తిట్టింది, ఇదేంటి మెత్తగా అయిపోయినాయి మేడం, సారీ మేడం, ఫస్ట్ డే మేడం, మీరు నెక్స్ట్ టైం తర్వాత చూడండి మేడం. మా పిఎఫ్ అప్లై చేసి నేను మా ఫ్రెండ్ గారు పోయినా తీసుకొని వచ్చేసాం. దాన్ని మనం స్టార్ట్ చేసిన రోజు చెప్పిన, లైక్ మా అన్న మా డాడీ కూడా వచ్చి చూసుకుని పర్ఫెక్ట్ సరే మంచిగానే నడుస్తుంది. అప్పుడు ఏమనలేనా నడవదు అనుకుంటే నడవదు అని ఉంటాం. ఏదంటారు నాకు అది వస్తలేదు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అసలు 2 days లా మేము యాక్సెప్ట్ చేసిర్రు. అసలు రిక్వెస్ట్ చేయంగానే నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి ఇట్లా వస్తున్నామని అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. యాక్సెప్ట్ చేస్తారు ఇంత తొందరగా అరేంజ్ చేసుకొని అన్ని మేనేజ్ చేసుకొని ఇంత ప్లేస్ని సెటప్ చేసి మన కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఆడియన్స్కి అయితే మీరు ఆల్రెడీ వైరల్ అయ్యారు. అది ఫ్రెండ్ సర్కిల్ అని, ఆలు రోల్ అని, దాని గురించి రైట్ దాని గురించి మనం ఫర్దర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. చెప్దాం. కానీ మీకు ఏమేమి అడగాలనిపిస్తే మొత్తం అడగండి. నేను ఉన్నప్పుడే వాడుకోవాలి ఏ మనిషినైనా. మీరు అడుగుతా ఉంటే నేను చెప్తా ఉంటా. కుల్లా అడిగేసి అదే మనకు కూడా కావాల్సింది. అండ్ ఫస్ట్ థింగ్ అయితే మీది లైఫ్ స్టోరీ కావాలి. ఎందుకనంటే అందరూ ఆల్రెడీ వైరల్ అయ్యారు, చేస్తున్నారు. బిజినెస్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది, బట్ మన గురించి పర్సనల్ గా అయితే తెలియాలి. ఎందుకంటే స్ట్రగుల్సే వేరే వాళ్ళకి ఇన్స్పైర్ చేస్తాయి. ఎట్లా చేస్తున్నారు అని అంటే అరే చేసేసిర్రు దానికంటే ఎట్లా చేసిర్రు అనేది ఇంపార్టెంట్. సో అదే మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మనం చెప్తారా మరి మీ పర్సనల్ గురించి? పర్సనల్ అంటే ఏం లేదు బ్రో, మేము మొత్తం పుట్టి పెరిగి మొత్తం ఇక్కడనే హైదరాబాద్. ఇక్కడ సరూనార్ దిగానే పక్కన. ఇక నార్మల్ గా అందరూ ఎట్లుంటారు, మీరు ఎట్లున్నారు, మేము అట్లనే అర్థం మజాక్లో ఎట్లనే ఉంటుండే. నార్మల్ లైఫ్ మొత్తం ఎట్లా అంటే మరి మన మిడిల్ క్లాస్ నార్మల్ గా ఉంటుండే, ఏం మరి ఎంత రిచ్ ఏమి కాదు. సో ఇట్లనే ఇది ఇంకెన్ని రోజులు జాబులు చేస్తాం రాబోయ్, ఏదైనా ఒకటి చేసుకుందాం. ఇప్పుడు నేను కుషాయి కూడా డిమార్ట్ లో చేస్తుండే 3 years చేసిన. ఈ నుంచి మేబీ అరౌండ్ 21 kilometers వస్తుంది. 3 years అట్లా చేసిన. ఇక్కడ నుండి అక్కడికి పోయినా చేసిన. ఇక అనిపించింది అరే ఏదైనా లీవ్లు అడగాలన్నా వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పాలి. నేను ఎట్లా చేస్తున్నా అంటే హాస్పిటల్ ఏదైనా అంటే నాకు ఏదైనా పోయి పక్క వేరే దగ్గర నాకు ఏదైనా ఈవెంట్ ఉన్నా లేకపోతే ఎక్కడికైనా బయటకు పోవాలనుకున్నా అక్కడ లీవ్ తీసుకోవాలి కదా. నేనేం చేస్తున్నా అంటే ఒక హాస్పిటల్కి వెళ్తుండే, అక్కడ మనలో ఉంటారు హాస్పిటల్ చిన్న స్లిప్ రాపిస్తుండే. ఊకే వాళ్ళకి ఫోటోలు పెడతారు. వాళ్ళు ఏమంటారు అంటే అరే ఏంద్రా ఊకే నీకు జ్వరం వస్తుందా, ఊకే లీవ్ తీసుకుంటాం అంటారు. సో ఎందుకు రా పోయి ఆ కొడుకులు అంటే లైక్ వాళ్ళని అడగడం ఎందుకు, ఒక చేతి కింద చేయడం ఎందుకు అనేసి 3 years చేసిన సార్లు అయిపోయింది బ్రో. అప్ అండ్ డౌన్ 50-40 kilometers వస్తుంది అప్ అండ్ డౌన్. ఇక ఎందుకులే అనుకుని నేను ఇట్లనే రిజైన్ చేసేసిన. ఫస్ట్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, నడుస్తుందా నడవదా అని మ్యాండేటరీ కాదు. పెట్టాలనుకున్నా పెట్టాలి. ఇక్కడ పెట్టాలంటే అక్కడ రిజైన్ చేసేయాలి. అక్కడ చూసుకుంటా ఇక్కడ చేసే ఏ పని కాదు. ఫస్ట్ దాన్ని మొత్తం బ్లాక్ చేసేయాలనేసి రిజైన్ చేసేసిన. ఒక 15 days గ్యాప్ తీసుకుని ఉన్నా. సో దానికి వచ్చిన పిఎఫ్ పైసలు నా దగ్గర ఉండే, మనీ ఒక అరౌండ్ 30K ఎంతనో ఉండే. సో అది తీసుకుని ఇట్లా నార్మల్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నాం అట్లా చూసాం. రీల్ చూస్తా ఉన్నాం, ముంబై రీల్స్ వచ్చినాయి. లైక్ అక్కడ స్ప్రింగ్ పొటాటో అని చూస్తే నేను మా ఫ్రెండ్ చూసాం, శివ అని ఉంటాడు. ఇద్దరం చూసినాం. అరే ఏందిరా భయ్ చూసాం. ఇక అన్ని ఇక్కడ ఏంటంటే అన్ని ఫాస్ట్ ఫుడ్లు అవి ఇవి అవి మస్తు అయిపోయినాయి. అట్లా కాకుండా యూనిక్ డిఫరెంట్ గా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఎట్లా అంటే స్ప్రింగ్ పొటాటో బాగుంటది, అది కట్ చేసే విధానం కానీ ఏదన్నా పీపుల్ కి ఎట్లా అంటే అట్రాక్ట్ అవుతుంది. ఇంకా టేస్ట్ ఎట్లా అరే తినాలి ఒకసారి చూద్దాం రా అన్నట్టు ఉంటది. సో ఆ ఇంటెన్షన్ తోటి సరే ఇది ఇచ్చాలి ఇది పెడదాం అనేసి ఆ రీల్ సేవ్ చేసుకుని ఇట్లా రీల్ చూస్తుంటే రీల్ సేవ్ చేసుకుని బేగం బజార్కి వెళ్ళిపోయినాం. అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క సామాన్ దొరుకుతాయి. సో అడిగి పోయినాం. ఏమన్నా సేమ్ ఈ వీడియోలో ఎట్లుందో మాకు అట్లా మాకు ఈ సామాన్ కావాలంటే పోయినాం. కంటైనర్ అని అది ఇది అని అన్ని సామాన్లు వచ్చేసినాయి. ఎక్కువ సామాన్ కూడా పట్టదు, పైసలు కూడా ఏమి ఇన్వెస్ట్మెంట్ లక్షలు కూడా కాదు. నార్మల్ గా జస్ట్ ఒక 10-20 వేలలో సెటప్ అయిపోతుంది. సో ఒక పోయినాం తీసుకున్నాం, ఒక 6,000 మొత్తం సామాన్ వచ్చేసినాయి.
సరే దాన్ని మనం తీసేసుకున్నాం, యూట్యూబ్ లో చూసినాం. ఏదైనా మనకు నేను ఒవ్వని చేతి కింద పని చేయలేము, ఏం చేయలేము బ్రో. ఫస్ట్ ఏదో నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా. మా ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే, అరే మళ్ళీ ఫస్ట్ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని పోదాం, డాడీకి పోయినాక పెడదాం, మళ్ళీ అడిగిపోతే తిడతారేమో, అరే ఎందుకు రావే మళ్ళీ అది అని అంటారు. నేను ఒకటే అన్న, ఫస్ట్ అన్ని కాదు రావే. ఒక్కోసారి ఇంట్లో ట్రై చేసినాం, అది కొంచెం ఎట్లెట్లు వచ్చింది. ఇంట్లో చేసుకుంటే కూర్చొని ఇంట్లోనే కూర్చుంటాం భయంతో. ఫస్ట్ పోదాం, నేనైతే ఫిక్స్ అయిన ఒకటే, తిడితే తిప్పించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. ఒక 2 రోజులు మనకి కాదు రాబే అనుకోవాలి, కానీ పెట్టాలి. పోయినాం, ఒక 2 గంటలు ఇట్లా వణికినాయి చేతులు. అంటే అది ఎట్లా కాలుస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సో అన్ని సామాన్ తీసుకొచ్చినాం, డైరెక్ట్ కట్ట మీద అక్కడ సరనార్ కట్ట, ఇప్పుడు ఎక్కడైతే లొకేషన్ అక్కడికి వెళ్ళిపోయినాం, సేమ్ అక్కడనే పెట్టినాము. ఫస్ట్ నార్మల్ టేబుల్ మీద పెట్టినాం, నడుస్తా టేబుల్ మీద పెట్టేసినాం. సో పెట్టేసినాం, ఒక 2 గంటల వరకు ఇట్లా వణికినాయి, మొత్తం వణికినాయి. కొంతమంది వచ్చి, ఏం బాబు ఇట్లా మెత్తగా అయినాయి అది అంటే, సార్ ప్లీజ్ సార్ సారీ, ఫస్ట్ టైం పెట్టినాం, ఇప్పటివరకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఏం ఫస్ట్ టైం పెట్టినాం, తర్వాత మంచిగా చేసాం అది అంటే. కొంతమంది వచ్చినారు, కొంతమంది అర్థం చేసుకున్నారు, స్టూడెంట్స్ పెట్టారు, సరే మంచిగా పెట్టారు, టేస్ట్ బాగుంది, కొంచెం క్రిస్పీగా కాలు అట్లా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే చెప్తారుగా ఇక మనకు. సో చూసుకొని సరే ఇక ఒక 2-3 days లో మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినాం. ఇప్పుడు మన దగ్గరికి 100 మంది వస్తారు, నేర్పి బ్రో నాకు ఇది కావాలి అది కావాలి అని నేర్పిస్తున్నాం, అందరికి సపోర్ట్ చేస్తాం. సో అట్లా అయిపోయింది, స్టార్ట్ అయింది. ఎట్లా అంటే మా ఇట్లనే కూర్చున్నాం, ఆ రీల్ వచ్చి మంచి పని అయిపోయింది. ఆ రీల్ అరే చూసినాం, అట్రాక్ట్ అయిపోయినాం, మంచి ఉందని సేవ్ చేసుకుని అట్లా సామాన్ తెచ్చుకొని అట్లా చేసేసాం. ఇప్పుడు కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్. ఇప్పుడు నా వీడియోస్ నేనే చేసుకుంటున్నా. కొన్ని ప్రమోషన్ స్టార్టింగ్ లో ప్రమోషన్ చేయించిన. ఇప్పుడు ఒకళ్ళు ఇవ్వాలంటే ఫస్ట్ ధనమని ఎవ్వరు ఇవ్వడు, ఆడియోలను పట్టుకోవాలి. అట్లా ప్రమోషన్ చేయించాను నేను, ఒక ప్రమోషన్ 2 ప్రమోషన్లు నేను చేయించిన. దాని తర్వాత నా ఫేమ్ అయింది, మళ్ళీ నేను వీడియోలు స్టార్ట్ చేసుకుంటున్నాను. మిగతా వేరే వాళ్ళు ఉంటారు ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు వచ్చి కూడా మన వెహికల్ దగ్గర మన స్టాల్ దగ్గర తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు, వాళ్ళు సపోర్ట్ చేసి అట్లా ఇప్పుడు అందరు దాంట్లో నుంచి పోయి కొంచెం వైరల్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కూడా నా దగ్గరకు వచ్చిన రీజన్ ఏంది, ఇదే నా వీడియోస్ మీ దగ్గర వరకు వచ్చినాయి. సో అరే చూద్దాం మంచిగా చేస్తున్నా వచ్చారు. అట్లా ఏదో మజాక్ అనుకున్నది ఇంత సీరియస్ అయిపోయింది ఇప్పుడు. మీరు అంటే ఏది ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు? ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి మన దిల్షుక్ నగర్ నోబెల్ డిగ్రీ కాలేజ్, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన, డ్రాప్ అవుట్ అయిపోయినా. ఫస్ట్ ఇయర్ అంటే మేము కాలేజ్ ఎక్కువ మా దోస్తులు అట్లున్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నర్రా పోదాం అంటే ఏ ఆగ్రా రేపు నుంచి పోదాం, మీరు ఒక్కరోజు అంటారు. ఒక్కరోజు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు ఒక్కరోజు అట్లా అయిపోయినా, డ్రాప్ అవుట్ అయిపోయినా. డిగ్రీ అయితే ఒకవేళ కంటిన్యూ చేసి ఇప్పుడు వరకు డిగ్రీ అయిపోతుండే, ఎంబీఏ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. డిగ్రీ అయిపోగానే జాబ్ చేసిరా? అంటే డిగ్రీ అయిపోలేదు, డిగ్రీ డిస్కంటిన్యూ ఫస్ట్ ఇయర్ లో ఆపేసి తర్వాత ఇక మా ఖాళీ ఉంటే ఏమొస్తుంది బ్రో, అట్లానే అందరిలా తిరుగుకుంటా చిల్లర వేసి అట్లా మా ఆయన ఇంట్లో నడవదు. అట్లానే ఇంట్లో కూడా భయం పెట్టాడు, అట్లా కాదు ప్రేమతో అంత మంచిగానే ఉంటుంది. మనం ఎట్లా అంటే అలా తాగి తిన అవన్నీ శివకులు కాదు చేస్తాం. ఇప్పటివరకు ఏజ్ 24 ఉంది బ్రో, ఇంకైతే ఎప్పుడు చేస్తాం, అన్ని చేస్తాం అంతా అయిపోయింది. వద్దురాబే అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా పైసా సంపాదించుకోవాలి అంటే కొంచెం మనకి ఇంట్లో అడగకుండా ఉంటే అయిపోవాలి అన్నట్టు నేను అట్లా స్టార్ట్ చేసిన. సో అట్లా స్టార్ట్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసి జాబ్ చేసిన, అప్పుడు స్టార్ట్ అయిపోయింది. జాబ్ ఎక్కడ? జాబ్ అది కుషాయి కూడా డిమార్ట్. ఫస్ట్ నేను చేసింది అక్కడ, ఇప్పటివరకు ఎక్కడ చేయలేని కూడా. ఫస్ట్ చేసింది అక్కడ, ఇంటర్వ్యూ అయినా అక్కడనే వచ్చింది, అట్లనే స్టార్ట్ అయిపోయింది. దాని నుంచి మళ్ళీ బిజినెస్ అయ్యి మళ్ళీ అక్కడిక్కడ ఏం చేయలేదు. సో అది మనకి స్టాల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం చేసిరు కదా, వచ్చిన రివ్యూస్ ఎట్లా? ఇప్పుడు నెగిటివ్ వచ్చిన అంటే మెత్త అయింది అని 100% అదే ఫస్ట్ ఛాలెంజింగ్ అనుకుంటా. అదే ఫస్ట్ ఛాలెంజింగ్, అదే ఫస్ట్ ఇప్పటి వరకు బిజినెస్ కూడా మేము ఎక్కడ చేయలే. ఓకే, ఫస్ట్ అదే ఇట్లనే నార్మల్ గా పెట్టేసినాం. ఫస్ట్ అయితే ఒక అమ్మాయి కూడా తిట్టింది, ఏంది ఇంత మెల్లయ్యో, అందరు మనల్ని అర్థం చేసుకుంటారంటే తప్పు, ఎవ్వడు అర్థం చేసుకోడు. అంటే ఉంటారు కొంతమంది, ఇప్పుడు లైక్ మనం స్టూడెంట్స్ ఉన్నాము, వస్తారు కొంతమంది బ్రో మంచిగా చేసిన బ్రో అంటాడు. ఒక స్టూడెంట్స్ లో దిక్కుడు కూడా ఉంటాడు, అరే ఏం బ్రో ఇట్లా చేసినావు, అన్ని తీసుకొని వచ్చి పెట్టాలంటారు. సో అట్లనే ఫస్ట్ ఒక మేడం కూడా వచ్చింది, ఆమె మళ్ళీ కార్లో దిగింది. ఆమె అర్థం చేసుకోవాలి, స్టూడెంట్స్ ఇట్లున్నారు మంచిగా పెట్టి అని సపోర్ట్ చేయాలి. ఇదేంది మెత్తగా అయిపోయినాయి అది ఇది అని అన్నది. ఇక ఏమంటాం, నేను ఇక రిక్వెస్ట్ చేస్తా, మేడం సారీ మేడం, ఫస్ట్ డే మేడం, నెక్స్ట్ టైం తర్వాత చూడండి మేడం అంట. ఇంకొక తర్వాత వేరే వాళ్ళు వచ్చి అరే మంచిగా ఉంది ఇట్లానే చేయండి, బట్ కొంచెం కాలవడం కొంచెం క్రిస్పీ, ఆలు ఉండకుండా క్రిస్పీ కాలవండి అట్లా ఇట్లా. సో అదే ఫస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినాం మనం. సో దాంట్లో ఇంకా కాంప్లెక్సిటీ ఏం లేకుండానే స్టార్ట్ అయిపోయినాం అంతే బ్రో, డైరెక్ట్ స్టార్ట్ చేసేసాం. మరి అప్పుడు డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ సపోర్టింగ్ ఉండేనా మీ సైడ్ అని? అంటే బిజినెస్ గురించి ఇట్లా షిఫ్ట్ అయ్యారు, అప్పటిదాకా ఎర్నింగ్ చేసి ప్రతి మంత్ కి ఇచ్చారు కాబట్టి అప్పుడు సపోర్ట్ ఉంటది, ఎందుకంటే అరే చేస్తున్నాడు కదా ఎవరి మీద డిపెండ్ కాకుండా. బట్ ఒకటి ఏంటంటే నేను పెట్టే వరకు కూడా మా ఇంట్లో చెప్పలే, అసలు ఇంట్లో చెప్పలే. నేను ఈ ఒకటే ఫిక్స్ అయినా బ్రో, అందరు ఇంట్లో చెప్తే ఏమంటారు తెలుసా, అంటే ఇంట్లో ఎట్లా అంటే మనం కొడుకు మంచి ఎదిగితే మంచిదే, కాకపోతే బిజినెస్ అంటారు, బిజినెస్ పోతుండ వీడు ఏమైతుంది, అరే
అరే ఇప్పటికే మన ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, మళ్ళీ ఇటు బిజినెస్ అని అక్కడ జాబ్ వదిలేసి అక్కడ అది పోతుంది, ఇక్కడ ఇది పోతుంది, అదొక భయం ఉంటది. అందుకే నేను ఎవరికి చెప్పలే, మా ఇంట్లో కూడా చెప్పలే. జస్ట్ అది మానేస్తాను. ఎందుకు మానేస్తాం అంటే నాకు లాంగ్ అవుతుంది, అంత దూరం మూడు పోతాడు, 3 సంవత్సరాలు పోయినా ఇంకెట్లా పోవాలి, ఈయన ఏదైనా చూసుకుంటానే చెప్పిన. ఈయన ఏదైనా చూసుకుంటుంది అంటే సరే చూసుకో, మళ్ళీ ఒకటే ఇంట్లో కూడా చూసుకో. ఇప్పుడు ప్రతి మంత్ ఇంట్లో ఇచ్చి పైసలు ఇచ్చి ఒకటేసారి ఇవ్వకపోతే వాళ్ళకి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అరే ప్రతి మంత్ ఇచ్చిన ఇప్పుడు ఇస్తలేదు అంటే వాళ్ళకి ఒక అలవాటు అయిపోతుంది అది. సో అట్లా నీకు అంత గ్యాప్ లేకుండా అక్కడ బంద్ చేసిన ఒక 15 daysకి మా పిఎఫ్ అప్లై చేసిన, అది 1 weekలో వచ్చేసింది. నా పైసలు ఉండే, నేను మా ఫ్రెండ్ గారు పోయినా తీసుకొని వచ్చేసినాం. దాని ముందు స్టార్ట్ చేసిన రోజు చెప్పిన ఇట్లా పెడుతున్నాం కట్ట మీద అంటే అవునా సరే పెడుతున్నాం, పెట్టేసినాం ఒక 2 days వచ్చి చూసిరు మా ఇంట్లో, లైక్ మా అన్న మా డాడీ కూడా వచ్చేసి అరే పర్ఫెక్ట్ సరే మంచిగానే నడుస్తుంది. అప్పుడు ఏమనలేనా, ఎప్పుడు ఏమన్నారు తిట్టడం అట్లా కాదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మళ్ళీ లాస్ అయితే ఇది ఒక డిప్రెషన్ లో అట్లా వచ్చి చూసినారా మంచిగా ఉందన్న, సరే చేసుకో మంచిగానే చేస్తున్నావు, చూస్ చేసుకో అది ఇది అని అంటారు. అన్నారా కంపల్సరీ ఉంటుంది, చూస్ చేసుకోదంటే సరేలే. ఇప్పుడైతే ఫుల్ సపోర్ట్. ఇప్పుడు ఇంత అయితే సపోర్ట్ చేయరా చెప్పు. వాళ్ళకి ఏంటంటే ఇన్ కేసు ఒకవేళ ఇట్లా అయిపోయినాం అనుకో బాధ అంతే. అది ఇప్పుడు మనం బరాబర్ ఇట్లా అయిపోయినాం, వాళ్ళకి కూడా తెలిసి ఇప్పుడు వాళ్ళనే అడుగుతారు మీ కొడుకు మంచిగా స్టార్ట్ చేసిండు, అరే మంచిగా పోతున్నాయి అని. అట్లా మన మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీ మా అందరిలా తిరుగుతలేడు అంటే లైక్ ఇప్పుడు ఉన్న యూత్ ఎట్లుంది, తిరుగుతలేడు, పొద్దున మంచిగా అరే జిమ్ కి పోతాడు, సామాన్ తెచ్చుకుంటాడు, ఎట్లా అంటే అన్ని చేస్తా. అక్కడ అవి చేస్తా, పండుగలు వచ్చినప్పుడు బస్సులు ఎంజాయ్, చిల్లర మళ్ళీ గొంతన ఉంటా, పతంగ ఎగిరేస్తాను అన్ని, ఇక్కడ ఇది. కాకపోతే ఏదైనా ఒకటి ఇట్లా మొత్తం ఇట్లే తిరుగుడు అవి కాకుండా మన పని మని ఇది మళ్ళీ ఇది ఫ్రెండ్షిప్ తిరుగుడు అట్లా. సో మీరు అంటే జాబ్ మానేసిన తర్వాత టైం ఎట్లా మేనేజ్ చేసారు దీని గురించి? ఇప్పుడు సడన్ గా బిజినెస్ గురించి ఐడియా లేదు, ఫస్ట్ 2 days అని అన్నారు, కానీ ఆ 2 days అయినా అని మీకు పెద్ద టాస్కే అనిపించుండే. టాస్క్ అంటే ఏం చేయాలని అర్థం కాదు కదా. యూట్యూబ్ అనేది వేరు, చేసేదాకా తెలియదు. యూట్యూబ్ లో మనం ఏ చూస్తాం కానీ ఇక్కడ వచ్చేది జెడ్ రిజల్ట్, అది ఏర్పడదు. అంటే ఎట్లా మేనేజ్ చేసిర్రు, పొద్దున ఎట్లా తెచ్చుకుంటారు సామాన్లు, ఎట్లా తెలిసింది? సో పొద్దున నేను రెగ్యులర్ అయితే జిమ్ పోతుండే, సో పొద్దున జిమ్ జాబ్ చేసేటప్పుడు అప్పుడైనా సరే అంత దూరం పోయినా పొద్దున వచ్చి జిమ్ చేసుకుని వెళ్ళిపోతుండే. నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉందని ఈవినింగ్ వచ్చి చేసుకుంటుండే, ఈవినింగ్ ఉంటే మార్నింగ్ చేసుకుని వెళ్ళిపోతుండే జిమ్ చేసుకుని. ఇట్లా నేను టైం ఎట్లా అంటే ఇప్పుడు మనం జాబ్ చేసినప్పుడు అయితే దానికి ఒక టైం ఉంటుంది కాబట్టి సెట్ చేసుకుని, ఇప్పుడు జాబ్ చేయకపోతే నాకు మొత్తం అంతా ఫ్రీ, నాకు ఏం లేదు. అదే నాకేందంటే ఏం లేదు కాబట్టి నాకు టైం సెట్ అయిపోతుండే. మార్నింగ్ లేస్తుండే 9కి అట్లా జిమ్ పోతుండే, ఒక 11:30 వరకు 11 వరకు చేసుకుంటుండే. చేసుకుని డైరెక్ట్ ఆ నుంచి మళ్ళీ ఇంటికి రాకుండా బస్సు బ్యాగ్ దాంట్లో బండ్లోనే పెట్టుకుంటుండే, డైరెక్ట్ జిమ్ నుంచి మండికి వెళ్ళిపోతుండే. మండికి వెళ్ళిపోయి ఒక 45 minutes అయితే ఆలుగడ్డలు తీసుకొని మయోనీస్ సాస్ అది అని చిల్లర సామాన్ తీసుకొని రావడం. ఇంటికి రావాలి, పెట్టేసేయాలి, సామాన్ పెట్టేసేయాలి, ఆలుగడ్డలు నానబెట్టేసేయాలి. ఇక కొంచెం రెస్ట్, జిమ్ చేస్తే రెస్ట్ ఉండాలి, కొంచెం బాడీ పికప్ అయితే. సో అట్లా రెస్ట్ తీసుకుని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఒక 4-4:30కి మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్తుండే. అట్లా డైలీ రొటీన్ ఇదే బ్రో, ఇప్పటికీ నాది అదే. అట్లా నైట్ ఎంత వరకు షాప్? మన టైమింగ్స్ వచ్చి అయితే 5:30 నుంచి 10 వరకు. బట్ ఇప్పుడు ఏంటంటే మన వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి నేను వెళ్ళే వారికి వాళ్ళు వేరే వాళ్ళందరూ వచ్చి ఆడ ఉంటున్నారు, తొందరగా వచ్చి ఓపెన్ చేయకముందు వచ్చి ఉంటున్నారు. సరే వాళ్ళ కోసం సరే ఉంటున్నారు కదా అనేసి నేను 4కి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు 4కి వెళ్ళిపోతున్నా, ఇప్పుడు ఇక తొందరగా అయిపోతుంది బ్రో. టైమింగ్స్ వచ్చేసి 10 వరకు, బట్ 8:30, 9:30 వరకే కంప్లీట్ అయిపోతుంది. అయిపోతుంది తొందరగా. ఇప్పుడైతే మంచి రెస్పాన్స్ ఉంది, మస్తు సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా అవుతుంది ఇప్పుడు. సో మరి ఇంకో స్టాల్ పెడదామన్న ఆలోచన, మరి ఇంత కస్టమర్స్ పెరుగుతారు కదా? ఉంది ఇప్పుడు ఇంకో స్టాల్ పెడతా, ఇంకా ప్లానింగ్ కూడా మంచి ఉన్నాయి. ఇంకో స్టాల్ కూడా పెడతా. బట్ పెట్టాలంటే ఎట్లా అంటే నాకు కొంత కాదు. ఇప్పుడైతే నేను ఏడైతున్నానో అది నేను చూసుకోగలుగుతా. ఇంకొకటి పెట్టాలంటే నాకు ఒక సపోర్ట్ కావాలి. సో అదే సపోర్ట్ కావాలన్న దానికి ఇప్పుడు మా అంటే ఒక తమ్ముడు ఉంటాడు కౌశిక్ అని, ఇప్పుడు ఆయన 1 week నుంచి వస్తాను మన దగ్గర ఉంటుండ్రు. పర్ఫెక్ట్ అయిపోయింది 1 week లో. మంచి నాలెడ్జ్ అన్న బిజినెస్ అయినా కూడా ఇంట్రెస్ట్, అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తెచ్చుకోవాలి, మనం నేర్పియాలి. అట్లా పెట్టిస్తే మనకు కూడా మంచిగా ఉంటది. ఇప్పుడు బయట ఉన్న పట్టుకొని వచ్చి చేపిస్తే అది వేరే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న పట్టుకుంటే అది ఒక వేరే ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. వచ్చిండు 1 week లో పర్ఫెక్ట్ అయిపోయి నేర్చుకున్నాడు. సో ఇంకొకటి కూడా దగ్గర లైక్ మలక్పేట దగ్గర ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను స్ట్రాంగ్ చేస్తున్నా, అంటే అలర్ట్ చేస్తున్నా, పర్ఫెక్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది. అది అయిపోయిందంటే తనని అక్కడ పెడతా, నేను ఇక్కడ ఉంటా. అంటే ఇంకొకటి ఓపెన్ అవుతుంది ఇదే పేరు పైన, ఇదే అన్ని ఫ్రెండ్స్ సర్కిల్. ఇంకొకటి ఏంటంటే ఫ్రాంచైజ్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ చాలా వీడియోలు చెప్పిన ఫ్రాంచైజ్ కావాలన్న వాళ్ళు కింద ఫ్రెండ్స్ సర్కిల్ అని పెట్టండి అంటే కామెంట్ చేయండి, చాలా మెసేజ్లు వచ్చినాయి. వాళ్ళకు కూడా ఎట్లా అంటే అరే ఇప్పుడు నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఎందుకు అవుతారు, అరే ఇంత ఎంగ ఉన్నాడు, ఇంత మంచిగా చేసుకుంటాం, మనం ఎందుకు చేయలేము అని వాళ్ళకు కూడా ఒక థాట్ వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఒక 6 stalls అయితే ఓపెన్ అయిపోయినాయి. సో ఇంకా కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. చాలా ఇప్పటి వరకు ఒక 30 వరకు అయితే ఉన్నారు, 30 people వరకు అయితే రెడీ ఉన్నారు తీసుకోవడానికి ఫ్రాంచైజ్. 30 అయితే ఓపెన్ చేయాలి ఇప్పుడు
పక్క 31 పక్క ఇప్పటి వరకు రెడీ ఉన్నారు. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఫోన్ చేసి నాడు అందరిని కలుద్దాం ఇట్లా మీటప్ చేసేసి లైక్ ఇప్పుడు అందరి దగ్గర మనీ తీసుకుని బాండ్ పేపర్ అన్ని ఉంటాయి ఫ్రాంచైజీలు ఎట్లా ఉంటాయి ప్రతి ఒక్కటి ఇస్తా అట్లా ఇప్పటి వరకు ఇప్పుడు ఫోన్ చేస్తారు ఇప్పుడు అంటే ఇప్పుడు పైసలు కొడతారు అంత వెయిటింగ్ లో ఉన్నారు. 30 వరకు అయితే రెడీ ఉన్నాయి ఎవరు ఇప్పుడైతే. సో అట్లా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి కొంచెం పేర్లు వేస్తుంది ఇట్లా అందరిలా లక్షలు అయితే మేబీ 50-60 రేంజ్ లోనే సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే, ఫ్రాంచైజ్ కి తక్కువ ఇప్పుడు ఏ చిన్న గప్చుప్ ఫ్రాంచైజ్ ఉన్నా కొత్తగా వచ్చింది ఆడ ఏం చేస్తాడు ఒక కంటైనర్ చేపిస్తాడు పెద్ద పెద్ద గ్లాస్ ఒక 3-4 బౌల్ పెడతాడు దాని ఫ్లేవర్స్ ఇస్తాడు ఇది 99,000 అట్లా అంటాడు. బట్ అవే మనం సపరేట్ తీసుకుంటే ఒక 30-40 వేలు వస్తాయి. ఇప్పుడు నేను కూడా ఎట్లా అంటే లక్షలు కాకుండా 50-60 రేంజ్ లో ఎందుకు అంటున్నాను. నాకు 45,000-50,000 కంటైనరే ఉంది నాకు వాళ్ళు ఏం తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే మనీ గురించి కాదు ఫస్ట్ నా పేర్లు వేస్తుంది ఫ్రెండ్ సర్కిల్ అనే బ్రాండ్లు వేస్తుంది. నాకు అదొక్కటే ఉంది. నాకు ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ మీద ఒక 2-3 వేలు 4 వేలు 5 వేలు మిగిలిన చాలు. అందరిలా లక్షలు కాదు నా పేరు మీద ఒక లేదు. ఇప్పుడు ఏ ఏరియాకి పోయినా అక్కడ గుర్తుపడతారు అట్లా. ఇప్పుడు ఏది ఉన్నా బ్రో ఎక్కువ రోజులు ఉండదు వీడియోస్ కానీ ఏదైనా ఎక్కువ రోజులు ఉండదు ఉన్నప్పుడే ఏదైనా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోస్ వెళ్తున్నాయి దాన్ని మనం ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తున్నాం. సో అట్లా తొందరపడి కూడా కాదు ఎందుకంటే 1 year నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది 1 year నుంచి చేస్తున్నా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఫ్రాంచైజ్ అట్లా. ఎక్స్పీరియన్స్ త్రూ మనం ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తాం. ఏదైనా తొందరపడదా ఎక్స్పీరియన్స్ త్రూ నా కంటైనర్స్ ఎక్కడే చేస్తారు సామాన్ మొత్తం ఎక్కడ దొరుకుతాయి ఇంకా వాళ్ళకి ఎవరైతే మన ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకుంటున్నా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళు మొత్తం నేనే చూసుకుంటా. ఒక్కసారి బాండ్ పేపర్ లో నా పాయింట్స్ ఏమైనా అన్ని ఉంటాయి వాళ్ళ ఏమున్నాయి అన్ని ఉంటాయి సైన్ పెట్టేసారంటే ఎక్స్ట్రా ₹1 కూడా అడిగా నేను మళ్ళీ. ఒకవేళ ఎంత మీద అంటే ఇప్పుడు నేను అరౌండ్ 60,000 అని అనుకుంటున్నా ఒకవేళ మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా మీద పడ్డా అన్ని నేనే పెట్టుకుని పక్క 100% వాళ్ళకి ఇస్తా. నేను పైసలు పెట్టుకున్నా సరే 60,000 ఇన్ కేసు ఎక్కువైనా ఇచ్చేస్తా. ఇప్పుడు ఒక్క కంటైనర్ ఎవరో 50 అంటున్నారు బ్రో 50,000 అట్లా 50,000 ఇంకా సామాన్కి ఒక 6-7 వేలు అన్నీ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ కి ఒక 2 వేలు ఎంత దూరం ఉన్నా 2-3 వేలు అవుతాయి నాకు మిగిలేవు అసలు. ఇన్ కేస్ ఒకవేళ 2-3 మిగిలినా చాలా అనుకుంటున్నా అట్లా ఒక 20-30 మంది ఓపెన్ చేసినా నాకు పైసలు ఎన్ని వచ్చినా సరే నాకు దాని మ్యాటరే కాదు మిగిలితే లేదు కూడా ఇప్పుడు నాకు కూడా 100% ఏం లేదు. కాకపోతే తక్కువనే ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది లక్షలు పెట్టి ఎక్కువ ఓపెన్ చేసే బదులు తక్కువ పెట్టి ఇంకా ఎక్కువ అట్లా. ఇప్పుడు ₹1,00,000 అంటే ఎవరు ముందు కూడా రాదు పెద్ద అమౌంట్. ఒకవేళ 60,000 అంటే ఇద్దరు ఫ్రెండ్స్ 30,000 వేసుకుని పెట్టుకుంటారు అట్లా. స్టార్ట్ అయ్యేందుకు ఈజీ పుష్ అప్ ఉంటుంది ఈజీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా ఫ్రాంచైజ్ తీసుకుంటే ఏంటంటే నేను ప్రమోషన్ అంటే నేను వీడియో చేస్తున్నా నేను వీడియో చేస్తా ప్లస్ మా వాళ్ళు కూడా ఫుడ్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళతో కూడా వీడియో చేపిస్తా. ఇప్పుడు ఏ ఫ్రాంచైజ్ వాళ్ళు కూడా ఇంత కేర్ తీసుకుని వీడియోస్ అవన్నీ పైసలు ఇచ్చేసామా బాండ్ పేపర్ రాసుకున్నామా నీకేం కావాలో ఇచ్చేస్తారు అంతే వదిలేస్తారు. బట్ నేను అట్లా కొంచెం కేర్ తీసుకొని నడవకపోయినా పోయి వీడియోస్ చేసి అట్లా చేసుకుని అందరిని టచ్ చేస్తా ఉంటా ఎట్లా నడుస్తుంది ఎందుకంటే మళ్ళీ వీడియోస్ చేస్తా పుష్ చేస్తా. ఇప్పుడు నేను ఎట్లా పుష్ చేసుకున్నాను వాళ్ళకి కూడా పుష్ చేస్తా. ఇంప్లిమెంట్ చేసిన ఐడియాస్ అన్ని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి మన టేస్ట్ సేమ్ మన ఎట్లుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్ వస్తుంది అన్ని ఇట్లా అట్లా చేస్తున్నాం. ఓకే, ఫ్రాంచైజ్ అయితే ఈ ఫ్యూచర్ ప్లాన్ బట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది 1 year అయిపోయింది కాబట్టి 1 year అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం దాని ప్రాసెస్ ఖతం అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు అది వైరల్ అయిన వీడియోలో అయితే ఫ్రెండ్ సర్కిల్ అని ఉన్నాయి ఫ్రెండ్ సర్కిల్ ఫ్రైడ్ పొటాటో అది ఆ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ అని పెట్టాలన్న ఐడియా ఎట్లా వచ్చింది? అది ఎట్లా వచ్చిందంటే లైక్ ఇట్లానే ఇక మన దోస్తులం అందరం మానేలా అని ఉంటాడు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం అంతే బిజినెస్ పెడితే నాకైతే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో. బయటలో కూడా చెప్తే వాళ్ళ దోస్తులు ఎట్టున్నారో తెలియక నా దోస్తులకు ఉన్నారు మంది అయితే మంచి దోస్తులు ఉన్నారు ఏది చెప్పినా పుష్ చేస్తారు. సో అడిగినా అయితే అరే పెడుతున్నాం ఏది పెడదాం పేరు ఏది పెడదాం అంటే మేము అందరం ఫ్రెండ్స్ ఉన్నాం ఉన్నాం మనం అందరం ఒక సర్కిల్ మాదొక అదే ఫ్రెండ్ సర్కిల్ పెడదాం రా మా దోస్తుడు చందువాడ అనిలాడే ఎవడో అన్నాడు నేనైతే పెట్టలేదు అది మా ఫ్రెండ్ అనిలా ఏదో చందు అన్నాడు ఫ్రెండ్ సర్కిల్ పెడదాం మేమేమనుకున్నాం సరే 2-3 రోజులు అయితే ఫ్రెండ్ సర్కిల్ పెడదాం తీసేసి తర్వాత మంచి పేరు పెడదాం అనుకున్నాం. కానీ అదే ఏమైనా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అక్కడ కూడా నాకు స్టాల్ పెట్టేటప్పుడు మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు అందరు వెనకాల ఉండి వేరే చూసిన ఎట్లా ఫ్రెండ్ సర్కిల్ పేరు ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే సెట్ అయిపోయింది అక్కడ ఫ్రెండ్ సర్కిల్ పేరు ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి పెట్టేసారు. అరే యూత్ మంచిగా పెట్టారు అట్లా 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 ఇక పేరు తీసేయలేము ఎందుకంటే మంచిగా పోతుంది కరెక్ట్ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఉన్నాం ఫ్రెండ్ సర్కిల్ అట్లా యూత్ కూడా అందరు కనెక్ట్ అయిపోయింది. ఎవరైనా చూసినా అరే మనం కూడా ఫ్రెండ్స్ కదా మనం కూడా ఇట్లా పెట్టుకుందాం ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకుందాం అన్నట్టు అదొక క్లిక్ అయిపోయింది. ఇప్పుడు అదే పేరుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైనా సర్నార్ అంటే గుర్తుపడతలేదు ఫ్రెండ్ సర్కిల్ స్ప్రింగ్ పొటాటో అంటే సర్నార్ లో ఉంటుంది అని గుర్తుపడతారు అట్లా అదొక పేరుకి అట్లా సెట్ అయిపోయింది మంచి ఐడెంటిటీ వచ్చేసింది. ఇప్పుడు గూగుల్లో కూడా ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్ స్ప్రింగ్ పొటాటో అని కొడితే మన వీడియోస్ వస్తాయి ఫస్ట్ ట్రెండింగ్ లో మన అట్లా మంచి ఫేమ్ అయింది. అదే పేరుని కంటిన్యూ చేస్తున్నాం అదే పేరుతో లోగోతో ఇప్పుడు బ్రాండింగ్ కూడా ఓపెన్ చేస్తున్నాం లైక్ ఫ్రాంచైజ్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్ సర్కిల్ ఫ్రాంచైజ్ అది కూడా ఫ్రెండ్ సర్కిల్ స్ప్రింగ్ పొటాటో. అయితే చూసిన వీడియోస్లలో కూడా కొన్ని ఈవెంట్స్ గురించి
అవన్నీ ఉన్నాయి. అదేంది? సో ఈవెంట్స్ ఎట్లా అంటే మేము ఇదే ఇప్పుడు మధ్యలో ప్రమోషన్ చేపించిన వీడియోస్ వైరల్ అవుతా ఉన్నాయి. సో ఒక దాంట్లో నా నెంబర్ కూడా ఉంది అనమాట. సో వేరే వాళ్ళు ఏం చేసి గూగుల్ చేసి అంటే వేరే లైక్ నా దగ్గర కూడా డిపిఎస్ స్కూల్ అని ఉంటుంది, పెద్ద స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. వాళ్ళు నా వీడియోస్ చూసారంట, కింద నెంబర్ ఉంటే ఏదో ఫోన్ చేద్దామని ఫోన్ చేశారు. అన్న ఇట్లా స్టాల్ పెడతారా అని. సుదీప్ అని ఒక ఆయన ఉంటాడు, నాకు కూడా ఎవరు తెలియదు, ఇప్పుడే పరిచయం. సుదీప్ అని ఫోన్ చేసి బ్రో ఇట్లా మీకు ఇంట్రెస్ట్ ఉందా బ్రో, స్టాల్ పెట్టుకుని ఇంట్రెస్ట్ ఉందా, ఇట్లా మా దాంట్లో యాన్యువల్ డే చేస్తున్నాం అంటే సరే బ్రో మాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు ఏం లేదు. సో ఇక ఏదైనా ఫస్ట్ ఒక స్టెప్ వేసాను నేను ఒకటే అనుకుంటే, ఫస్ట్ వేయక ముందుకు రీగ్రెట్ గా అట్లా తప్ప అది. ఫస్ట్ వేసిన తర్వాత ఒక స్టెప్ వేసిన తర్వాత అవుతుంది కదా అప్పుడు కూడా సరే బ్రో ఫోన్ సరే బ్రో వచ్చేస్తాం పెట్టేస్తామని చెప్పేసిన. నాకు దాని గురించి నో నాలెడ్జ్ ఏం లేదు, ఈవెంట్ ఎట్లా చేయాలి ఏం లేదు, అంతే ఏం లేదు. సరే బ్రో వస్తా అని చెప్పిన. ఇక మేము ఇట్లనే కొంతమంది యూట్యూబ్ లో చూసాం ఈవెంట్ చేసేది పిఓపి అని ఉంటుంది, ఒకటి టెంట్ లాగా ఉంటుంది, లైక్ ఎక్కడికైనా పోతే క్యాంపింగ్ అట్లా వేసుకుంటారు. సో అది కావాలి, ఇప్పుడు మనకు అది కావాలంటే తీసుకోవాలి. పోయినాం యూట్యూబ్ లో మనకి ఏమేమి కావాలో ఫస్ట్ అడిగి పోయినాం తీసుకున్నాం. నార్మల్గా టేబుల్స్ అవన్నీ మొత్తం అట్లా సెట్ చేసేసుకున్నాం. పోయి ఫస్ట్ అయితే అదే ఇక డైరెక్ట్ ఇవన్నీ సెట్ చేసుకుని పోయి పెట్టేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఓడని చూసినా మంచిగా అట్రాక్ట్ కావాలి, హైజీనిక్ మంచిగా యూనిక్ మంచిగా అనిపించాలి అన్నందుకు మేము ఏం చేసినాం అంటే నా బ్రాండింగ్ తో స్ప్రింగ్ పొటాటో అనే బ్రాండింగ్ తో మొత్తం టీషర్ట్స్ కొట్టించినాం. ఒక 10 వరకు సేమ్ టీషర్ట్స్ అందరికి అట్లా ఉంటాయి, సేమ్ టీషర్ట్స్ ఉంటాయి, సేమ్ గ్లౌజెస్ ఉంటాయి, అంతే. షూ వేసుకుంటే రానిస్తా నేను మా ఫ్రెండ్స్ అయినా సరే, షూ వేసుకున్నా నడరా వేదా తీసుకొని పోతా, లేకపోతే వద్దు. అట్లా షూ అన్ని అట్లా మెయింటైన్ చేసాం, అంత పర్ఫెక్ట్ మెయింటైన్ చేసాం. సో దాన్ని చూసినప్పుడు ఆ స్కూల్లో కూడా చాలా మంది చూసి మన నెంబర్ తీసుకుని చూడడానికి టీషర్ట్స్ కానీ అందరు ఏమనుకున్నారు అంటే ఒక ఫ్రాంచైజ్ కింద మేము పనిచేస్తున్నాం అనుకున్నారు. అందరికి అందరు మా ఫ్రెండ్స్ అందరు నేనే అరే మాదే అనే వరకు పరిచయం అయిపోయింది. ఇంత యూత్ ఇంత మంచిగా స్టార్ట్ చేసిరు అట్లా. సో అట్లా వెళ్ళిపోయినాం, స్టార్ట్ చేసినాం, సక్సెస్ఫుల్ అయింది, మంచిగా అయిపోయింది. దాని నుంచి ఇంకా వేరే కూడా వచ్చినాయి. ఫస్ట్ ఇదే చాలా సక్సెస్ అయిపోయింది, మంచి అమౌంట్ వచ్చింది. ఫస్ట్ ఈవెంట్ చాలా మంచి అమౌంట్ వచ్చింది, మస్తు మిగిలింది అమౌంట్. ఇట్లా మిగిలింది అక్కడ తీసుకుంటారు కదా నెంబర్స్, వాళ్ళ త్రూ నుంచి ఇంకా 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 రీసెంట్ గా నవరాత్రి ఈవెంట్స్ ఉండే, నవరాత్రి ఈవెంట్స్ లో దాండియా ఈవెంట్స్ ఉంటాయి, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసాం. గచ్చిబౌలిలా గచ్చిబౌలి స్టేడియం లా ఇక్కడ అది మస్తు చేసాం అట్లా. సో అట్లా ఒక దాంతో ఒక రిలేషన్ పెంచుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ అందరితో కాంటాక్ట్ లో ఉండి అట్లా పెంచేసుకుంటాం. ఇప్పుడు అట్లా చాలా ఈవెంట్స్ వస్తున్నాయి. నాకు పర్ మంత్ పక్క 8 ఈవెంట్స్ అని వస్తాయి. వీకెండ్ మస్తీ అని ఒకటి ఉంటది వాళ్ళది, అక్కడిక్కడ అంటే గేటెడ్ కమ్యూనిటీలో చేస్తారు. వాళ్ళ దాంట్లో మనం ఉన్నాం, వాళ్ళ ఏడు ఉన్నా ఏం చేస్తున్నా మనకు ఫోన్ చేసి చెప్తారు, ఇట్లుంది లొకేషన్ ఉంది ఇక్కడ చేస్తున్నాం వస్తున్నారా పార్టిసిపేట్ చేస్తారా. అట్లా ఈవెంట్ చేసుకున్నా నాకు మంచి అమౌంట్ వస్తుంది, మంచి సాల్. ఇప్పుడు ఈవెంట్ చేస్తే ఇక్కడ మన షాప్ క్లోజ్ ఉంది ఇప్పుడు, దాని వల్లనే ఇప్పుడు అక్కడ పోతే ఇది క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ అయితే మనకి నడిచేది ఈవెంట్స్ కాదు. సో నేనేమనుకున్నా అంటే అరే ఇప్పుడు నేను ఒక్కనుంటే కాదు, ఒక్కనే పెట్టుకుందాం, మనం ట్రైన్ చేద్దాం. మంచిగా ఏంటంటే నేను ఈవెంట్స్ పోయినప్పుడు ఆయన ఇక్కడ పెడతా, నేను వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ అమౌంట్ వస్తుంది అక్కడ అమౌంట్ వస్తుంది. ఇక్కడ కస్టమర్లకు కూడా ఊకే క్లోజ్ చేస్తారు అనేది ఉండదు, రెగ్యులర్ గా ఓపెన్ ఉంటది, పోయి తిందాం అనే ఇంటెన్షన్ ఉండాలి, క్లోజ్ చేయొద్దు అనేసి నేను వచ్చేసిన. ఇప్పుడు ఊరికి పోయినా ఎడికైనా పోయినా మనం అరుణాచలం అయినాం, పోయితే 1 వీక్ బంద్ చేసినాం, అందరు చూసి వెళ్ళిపోయారంట. సో అట్లా ఉండకుండా ఒక ట్రైన్ చేసేసి ఇక్కడ ఈవెంట్ పెడుతున్నాం, మేము అక్కడ ఈవెంట్ చేస్తాం. అట్లా ఈవెంట్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడైతే ఈవెంట్స్ అట్లనే మన వీడియోస్ వైరల్ వెళ్తున్నాయి. నా కాంటాక్ట్ అయినారు మొన్న అయినారు వాళ్ళు కూడా, ఒకసారి స్కూల్లో ఇది ఉంటుంది, వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు, పెడతావు అప్పుడు అంటే పెట్టినా మంచిగా. పర్ డే మనకి కస్టమర్స్ ఎంత మంది వస్తారు మన షాప్ కి యావరేజ్? పర్ డే అంటే చాలా మంది వస్తారు బ్రో, బట్ సేల్ అయ్యేది అయితే ఇప్పుడైతే మంచిగానే పోతుంది బ్రో. పర్ డే ఒక 126 స్టిక్స్, ఒక 100, 130 అన్ని పోతే చాలా గొప్ప, ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే మనం కాస్ట్ కూడా తక్కువ, జస్ట్ 49 రూపీసే. బయట ఏంటంటే ఎక్కడైనా 79, 89, 100, 150 అట్లా ఉంటుంది. మనం జస్ట్ 49, ఎందుకంటే ప్రతి ఒక్కరు తినాలి. చిన్న పిల్లగాడు కూడా వచ్చే ఇప్పట్లో చిన్న పిల్లగాడి దగ్గర 50, 100 ఉంటుంది, వాళ్ళు కూడా చిన్న ఒకటి అన్న అంటారు. సో అట్లా 49 పెడితే ప్రతి ఒక్కరు తింటారు, టేస్ట్ బాగుంటుంది మన దగ్గర, అట్లా పెట్టేస్తాం. ఇక ఇప్పుడైతే వస్తున్నారు 120, అరౌండ్ 120, 130, 100 కస్టమర్స్ అయితే రెగ్యులర్ గా ఉంటున్నారు. ఓకే, దీని వల్ల మంచిగా ప్రాఫిటబుల్ మంచిగా ఉంది బ్రో. ప్రాఫిట్ ఇప్పుడు ఈ బిజినెస్ ఇట్లా అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువ, కాకపోతే అందరికి ఎట్లా అంటే ఎట్లా పెట్టాలి ఏంది కదా అది తెలియదు, ఫస్ట్ స్టెప్స్ తెలియదు. బట్ ఒక్కసారి దిగినామంటే అన్ని ఆటోమేటిక్ తెలిసిపోతే రిటర్న్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి బ్రో. నాకు అన్ని ఖర్చులు పోయినా ఇప్పుడు డేకి నార్మల్ గా అంటే ఎంత తక్కువ అనుకున్నా ఒక 4-5,000 అట్లా అవుతుంది. ఒక 1,000 రూపీ ఖర్చు తీసేసిన ఒక 3,000, అరౌండ్ 3,000 అయితే 100% మిగులుతున్నాయి బ్రో. 3,000 అయితే 100% ఇక అవుతుంది, ఇక మంచిగా నడుస్తుంది. రౌండ్ ఫిగర్ కాకుండా అయితే 100% మంచిగా నడుస్తుంది, మంచి రిటర్న్స్ కూడా వస్తున్నాయి. ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేయొచ్చు, మంచి బిజినెస్. ఇప్పుడు వేరే దాంట్లో ఏంటంటే లక్షలు పెట్టి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసి ₹1,00,000 100% ఉండాలి. నువ్వు దీనికి లక్షలు కాదు, జస్ట్ 1,000లోనే అయిపోతుంది.
ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఒక లేదు. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కడు ఉన్నది వాళ్ళు బ్రో. ఇట్లా మనలాగా హిట్ అయ్యి సక్సెస్ అయ్యి మంచిగా నడుస్తుందంటే ఒక మ్యాన్ పవర్ కావాలి. ఫస్ట్ నేను కూడా ఒక్కనే చేసుకున్నా. ఫస్ట్ నేను మా ఫ్రెండ్ చేసినాం. నేను మా ఫ్రెండ్ కి ఇంకొకటి ఫ్రైస్ ఎగ్ రోల్ అది పెట్టి ఇచ్చేసిన. సైడ్ కి ఇద్దరం పక్క పక్కన ఉంటాం. ఇప్పుడు ఆయన ఆ కౌంటర్ చూసుకుంటే నేను ఆ కౌంటర్. నేను ఉన్నప్పుడు నేను ఒక్కనే చూసుకున్నా. నేను ఒక్కనే చేసినా పర్ఫెక్ట్ అయిపోయినా. మనం చేయగలుగుతాం. ఇన్ కేస్ ఎక్కువ కస్టమర్స్ వచ్చి లైక్ మనం అంటే పేమెంట్లు చూసుకోవాలి, అవి చూసుకుని ఒక మ్యాన్ పవర్ ఉండాలి. అందుకే నేను ఒక్కనే పెట్టేసిన. కౌశిక్ అని మన తమ్ముడు ఉంటాడు, ఆయన పెట్టేసుకున్నా. ఇప్పుడు కూడా కాల్స్ అన్ని ఫ్రాంచైజ్ గురించే కాల్స్. అట్లా అంత రెడీ ఉన్నాయి. అంత ఎందుకు నమ్ముతున్నాం మనని అంటే జెన్యూన్ ఉన్నాడు. సో ఏదన్నా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో అట్లా సో దాని వల్ల మనకి ఫ్లో అనేది పెరిగింది. చాలా క్యాచ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. చాలా ఇప్పుడు ఒక దాంట్లో మనకు ఫ్లో పెరిగింది, మంచిగా నడుస్తుంటే మనం అదే దారిలో పోతాం. ఇప్పుడు నేను ఇదే మొత్తం నేను ఒకప్పుడు ఇట్లా అనుకోలేదు. బిజినెస్ మరొక 200-300 వస్తుంది, అలాగే ఇంట్లో ఎందుకు కూర్చొని ఆడిపోతే పెట్టుకుంటే అయిపోతాయి అనుకున్నాం. ఇప్పుడు అవే మంచి అమౌంట్ వస్తుంది. సో దాంట్లోనే ప్లానింగ్ ఉంది. ఇంకా కూడా కొంచెం నేను ఇప్పటి వరకు అయితే సేవింగ్ చేసుకోలేమని, ఇప్పుడు సేవింగ్ చేసుకొని ఇంకా వేరే కూడా పెడదాం అనుకుంటున్నాను. అట్లా సుక్క మాట అంటే ఇప్పుడు మన సొంటోళ్ళు ఉన్నారు కదా, పెడదామని అనుకుంటారు. ఇప్పుడు చూసిన తర్వాత గానీ ప్రతి ఒక్కరికి పెట్టాలనిపిస్తుంది బ్రో. చూసిన వాళ్ళు ఎందుకంటే తక్కువ అమౌంట్, ఎక్కువ ప్రాసెస్ ఉండదు. 2 నిమిషాల ప్రాసెస్. కలిసి దింపాలి, దాంట్లో డిప్ చేసేయాలి, ముంచేసేయాలి, తీసి మైనస్ సాస్ ఇవ్వాలి. వేరేలాగా చికెన్ ఐటమ్ లా అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. డే ఇన్వెస్ట్మెంట్ అయినా సరే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అది ఇది అనేది దీనికి ఎక్కువనే కాదు. ఒక 500-600 ఉంటే ఎక్కువ. ఇప్పుడు లొకేషన్ కూడా ఇంపార్టెంట్. లొకేషన్ మ్యాండేటరీ బ్రో. లొకేషన్ మ్యాండేటరీ. కొంచెం మరీ పబ్లిక్ ఉన్న ప్లేస్ కాకుండా నార్మల్ పబ్లిక్ ఉన్న ఓకే. టేస్ట్ అయితే 100% మ్యాండేటరీ. టేస్ట్ ఇప్పుడు నువ్వు కొన్ని ఉంటాయి బ్రో, ఎట్లా అంటే ఎంత లోపడుకుంటాయి, టేస్ట్ మంచి ఉంటది. మనం ఏం చేస్తాం, అరే టేస్ట్ మంచి, మనం ఎంత పొక్కలు ఉన్నా ఎంత లోపడుకున్నా పోతాం. సో అట్లా కొంచెం అంటే ప్లేస్ కూడా మ్యాండేటరీ. ప్లేస్ ఒక్కసారి సెట్ అయిందంటే మనం టేస్ట్ చూపించామంటే ఆటోమేటిక్ వస్తారు బ్రో. ఎంత లోపడుకుంటున్నాని ఎంత ఏమైనా ఉండే 100% వస్తారు. అంటే ఇప్పుడు కస్టమర్స్ ని రిసీవ్ చేసుకునే ఈ ఫుడ్ ఇప్పుడు మీరు ఫస్ట్ 2 days లో ఎట్లయితే టాస్క్ అయిందో, ఆ 2 days లో మీరు హ్యాండ్లింగ్ నేర్చుకుర్రా లేదా అనేది మన కస్టమర్ రిసీవింగ్ త్రూ తెలుస్తుంది అవుట్పుట్. మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు అని అంటే ఎట్లా స్టార్ట్ చేసిరు, ఎట్లా రిసీవ్ చేసుకుంటుండే? నేను ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మన దగ్గరకు వస్తారు కాబట్టి రెగ్యులర్ గా వస్తారు. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే ఒక 5-10 minutes ఉండే టైం తీసుకొని తీసుకోవాలా. ఆయిల్ ఫుడ్ అప్పుడు ఆన్ ద స్పాట్ దాని మనం ఇచ్చేయలేము. వాళ్ళ టైం తీసుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇవ్వాలి. నేను ఏం చేస్తా అంటే వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటా. లైక్ మాట్లాడతా, అన్న మీకేనా అంట. అడిగిన వాళ్ళు మళ్ళీ 2 minutes అన్న మీకేంది అన్న అంట. ఇట్లా అడుగుతా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనం మాట్లాడడానికి చూస్తారు, ఇక వాళ్ళకి సపరేట్ ఇక్కడ పిలుస్తా, ఇక్కడ వచ్చేసి అన్న అంట. ఇప్పుడు నా సైడ్ కొంటారు, పక్కన చేస్తున్నా, పక్కన వాళ్ళతో మంచిగా రిసీవ్ చేసుకుంటా మాట్లాడతా. వాళ్ళకి ఎట్లా అంటే టైం పాస్ మైనస్ ఏదో ఒకటి మాట్లాడుకుంటా మంచిగా రిసీవ్ చేసుకుంటా. వాళ్ళకి ఎట్లా అంటే వెయిట్ చేస్తున్నాం అనే ఫీల్ రావద్దు. ఏదో ఒకటి ఇప్పుడు వేరే ఇంటెన్షన్ ఏదో ఒకటి చేసేస్తా. ఇప్పుడు వేరే ఇప్పుడు నువ్వు వస్తావు కస్టమర్ అన్న నాకు 2 అంటావు, నీకు 2 నిమిషాలు 10 నిమిషాలు టైం పడుతుంది, అది నాకు తెలుసు. కాకపోతే నేను ఎట్లా వేరేతో మజాక్ ఆడతా, నువ్వేం చేస్తావు టైం మీ మజాక్ ఆడేది చూస్తావు. ఇట్లా అట్లా మంచి ఎవ్వడికి వచ్చినా హెల్దీ ఏదేమన్నా మంచిగా మాట్లాడుకుంటా రిసీవ్ చేసుకొని రెస్పాన్స్ ఇచ్చుకుంటూ. కొంతమంది అడుగుతారు ఇట్లానే ఆర్డర్ ఇస్తారా, అడుగుతారు ఎట్లా నడుస్తుంది అంటారు. మస్తు నడుస్తుందన్నా, మంచిగా నడుస్తుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే హ్యాపీ ఉన్నాము. సో అట్లా ఎట్లా అంటే రిసీవింగ్ కూడా మంచిగా చేసుకుంటా. ఏనా రిప్లైస్ కూడా 100% మంచిగా ఉంటాయి. ఇప్పుడు నా కస్టమర్స్ వచ్చిన వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు నన్ను ఇన్స్టాలో ఫాలో చేస్తారు. స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాలో ఫాలో చేస్తారు, మంచిగా మాట్లాడతారు. ఎందుకు మంచిగా మాట్లాడతాడు, మనం మంచిగా రిసీవ్ చేసుకుంటాం, మంచిగా మజాక్ ఆడతాం, ఫ్రీగా ఉంటాము. వస్తారు, తింటారు, ఎంతసేపు అయినా వెయిట్ చేసి తింటారు. అట్లా వేరే దగ్గర ఇంత వెయిటింగ్ ఉంది రాగానే వెళ్ళిపోయి నా దగ్గర పర్టికులర్గా వచ్చి తినాలని వెయిటింగ్ చేసి మరీ తింటారు. అంటే మన రిసీవింగ్ మంచిగా ఉంటుంది, నవ్వుకుంటూ ఇస్తాం. ఎవరి కస్టమర్ని ఇప్పుడు డిమార్ట్ లో చేసిన నాకు వాళ్ళు ఒకటి ఏం నేర్పించిన అంటే ఐ కాంటాక్ట్ ఉండాలి, ఫస్ట్ మంచిగా మాట్లాడాలి. ఎంతసేపు అయినా సరే వాళ్ళకి ఎట్లా అంటే వెయిట్ చేసినంత ఫీలింగ్ రాకుండా మాట్లాడుకుంటూ ఉండాలి. సో నేను అదే అక్కడ ఏదైతే నేర్చుకున్నా అదే ఇక్కడ అప్లై చేస్తా. మంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడతా, ఇదంట ఇది. అందుకే ఎవ్వడు కూడా ఇప్పటివరకు నాకు ఏ కస్టమర్లు ఫస్ట్ స్టార్టింగ్ 2 days ఇట్లా చేసినా అట్లా చేసినా అన్నారు, కానీ ఇప్పటివరకు ఇప్పుడైతే ఏం అట్లా ఇంప్రెషన్ లేదు. ఎవ్వడు కూడా మనకి ఏం అనలేడు ఇప్పటి వరకు. వస్తారు, మంచిగా తీసుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ లేట్ అయిందంటే నేను అడుగు మేడం ఒక 2 minutes ఇచ్చేస్తున్నా, నెక్స్ట్ నీకే ఇస్తున్నా అని చెప్తా. అట్లా చేసుకుంటా మంచిగా రిసీవ్ చేసుకుంటా. వచ్చిన కస్టమర్స్ హ్యాపీ, నేను హ్యాపీ. టేస్ట్ పరంగా కూడా మంచిగా ఉంటది కాబట్టి వచ్చి వెయిట్ చేసి తిన్నందుకు అరే సాటిస్ఫాక్షన్ పడతారు అవే అని అనుకుంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే కూడా వచ్చి ఒకసారి ట్రై చేయొచ్చు. చేద్దాం. ఇంకొకటి నార్మల్ గా మీరు వీడియోస్ వల్ల పెడుతురు కదా, ఇప్పుడు
ఏది ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా అని. అవును, అది ఉత్తా అంటుర్రా నిజంగానే చెప్తుర్రా అన్న టైం దొరుకుతుందా లేదా? ఉత్తగా అయితే కాదు బ్రో, నిజంగా ప్రాబ్లం చెప్తున్నా, ఉత్తగా అయితే కాదు. నాకు ఇప్పటి వరకు 100 పబ్లిక్ వచ్చారు నా దగ్గరికి. ఇప్పటికి వస్తారు, మీరు ఈ రోజు ఈవినింగ్ రండి చూడండి అన్న ఇట్లా వచ్చినాం. ఇక్కడ నుంచి కూడా కాదు, బాల్నగర్ అనకోళ్ళు, మంచిర్యాల అనకోళ్ళు, వరంగల్ అక్కడ నుండి వస్తారు. అక్కడ అంత దూరం నుంచి వస్తే నేను ఎందుకు ఇగ్నోర్ చేసి ఎందుకుంటా బ్రో? ఇప్పుడు నేను సంపాదించుకోవాలంటే ఏం చేస్తా బ్రో, ఒకటి మిషన్ ఉంటుంది, అది 1200 ఉంటుంది, నేను తెచ్చుకుని 1800 అమ్ముతా, తీసుకుంటారు. ఎందుకంటే నేనే బిజినెస్ చేస్తున్నా కాబట్టి నా చేతులతో 100% తీసుకుంటారు. ఏమైనా డైరెక్ట్ నా దగ్గరికి రావచ్చు, రవి ఖరాబ్ అయినా ఈయన అడగొచ్చు రవి అని. సో అట్లా కాకుండా నేను అట్లా కూడా సంపాదించుకోవచ్చు. అట్లా కాకుండా డైరెక్ట్ అలానే డైరెక్ట్ పోయి తెచ్చుకున్నా అంట. ఇప్పటి వరకు అయితే 6 స్టాల్స్ అయితే ఓపెన్ అయినాయి నా పేరు మీద, ఫ్రెండ్ సర్కిల్ 6 అయితే ఓపెన్ అయినాయి. 3 కరీంనగర్ లో, ఒకటేమో ఓల్డ్ సిటీలో, ఇంకొకటేమో వైట్ హౌస్ ఎల్బీ నగర్ దగ్గర, ఇంకొకటేమో వైజాగ్ బీచ్ దగ్గర, బీచ్ పక్కనే. అన్ని ఫ్రెండ్ సర్కిల్ ఓపెన్ అయినాయి. ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఎక్కడనే ఉంటారు, వచ్చిరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, నేను హెల్ప్ చేసిన, 6 ఓపెన్ అయినాయి. చాలా మంది కూడా నిన్న కూడా ఎవరు ఎక్కడెక్కడ నుంచి కుక్కట్పల్లి అంట, నాచారం అంటారు, చాలా మంది ఎక్కడి నుంచి వచ్చినా నేను 100% రిప్లై ఇస్తున్నా. ఇన్ కేస్ రిప్లై ఇవ్వకపోతే 100లో ఒక 5% అంటే మాట్లాడలేకపోయినా మేబీ, అంటే కావాలని నాకు ఏదో యాటిట్యూడ్ అదే కాదు. అంటే డౌట్ అంటే ఏం లేదు, మన ఇన్స్టెంట్ మేము పెట్టినప్పుడు ఇన్స్టెంట్ గా వచ్చింది రిప్లై, అంతే. కానీ కామెంట్లలో పెడుతురు కదా, అదే ప్రజెంట్ చేద్దాం. ప్రతి ఒక్కటి నేను ప్రతి ఒక్కటి రిప్లై ఇస్తున్నా, ప్రతి ఒక్కటి అందరికి వీడియోలో చెప్పడమే కాకుండా రియల్ గా కూడా చేస్తున్నా. ఎవరైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ పెట్టి చూడరి, నాకు మెసేజ్ పెట్టి చూడరి. ఇన్ కేస్ రిప్లై ఇయ్యలేను ఇస్తలేను అంటే మీ కామెంట్ కింద వచ్చి రిప్లై పెట్టమాను. పెడతలేరా చూసిన వాళ్ళు అదే అంటారు, ఆయనకి మెసేజ్ పెట్టిన రిప్లై ఇస్తారా అని కింద కామెంట్ పెట్టాం. దాన్ని బట్టి తెలిసిపోతాను నేను జెన్యూనా లేదా. ఇప్పుడు అదే, ఇప్పుడు సజెషన్ మీరు ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు చాలా చేద్దామని అనుకున్నాం అనుకో, మేమైనా ఎవరైనా రేపు చేద్దాం అని అంటే మీరు ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఇప్పుడు ఏంది? ఫస్ట్ మీరు చేయాలని అనుకుంటారు, ఫస్ట్ చేసేయండి. ఇప్పుడు రేపు చేద్దాం అనుకుంటారు అంటే మీ దగ్గర పైసలు లేకుండా ఒక 5-6 వేలు ఎవరన్నా అడుకోండి, నేను లొకేషన్ చెప్తా, పోయి సామాన్ తెచ్చుకోండి. ఇక అవుతుందా కాదంతా సెకండరీ బ్రో. ఇప్పుడు దోస్తులు ఎట్లుంటారు అంటే, కొంతమంది పెడదామని పెడితే అది ఎందుకు రాబే, చిల్లరగా ఆడి చూస్తాడు, ఆలుగడ్డలు తింపుకుంటా కూర్చుంటావా, అది పెడతావా, ఎందుకు రాబే, మంచిగా జాబ్ చేసుకుంటా అయిపోతావు, పిల్లని ఇచ్చేటప్పుడు కూడా జాబ్ ఉందని అంటారు, ఇది ఎందుకు రాబే అని అంటారు. కొంతమంది ఎట్లుంటారు ఫ్రెండ్స్ అంటే, సరే నడరా పెడదాం రా చేద్దాం. ఇప్పుడు నన్ను అట్లా పుష్ చేసిరు కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే మంచిగా సెట్ అయిపోయినా. మా దోస్తులు కూడా ఇట్లనే నార్మల్, ఈ బ్యాంక్ కడాల ఎందుకు రాబే, ఇది పెట్టకు రాబే, అవసరమా అంటే అసలు ఏం పెట్టకపోతాను. ఫస్ట్ నేను ఏమంటా అంటే, నీకు మంచి ఫ్రెండ్స్ అనుకో, వాళ్ళతో షేర్ చేసుకో. ఇట్లా పెడదాం అనుకుంటున్నారా, నడు పెడదాం, నాకు సపోర్ట్ చేయండి, నడు పెడదాం అంటే నీతో సామాన్ తీసుకురా, నీకు వస్తారు, అడిగిడికి వస్తాడు. మేము మాకు కూడా ఏం లేకుండా అన్ని బండ్ల మీద ఒక్కొక్క ట్రిప్ 2 ట్రిప్పులు కొట్టినాం. అట్లా మంచి ఫ్రెండ్స్ అంటే షేర్ చేసుకో. ఎవరు లేడు అనుకుంటే నీకు ఇట్లా కొంచెం నీకు కొడుకులు ఇట్లా గెలుపుతారా అనుకుంటే ఎవరిని చెప్పకు, స్టార్ట్ చేసేసాయి. నువ్వు ఒక్కనమైనా సరే అవుతుంది ఈ పని. ఏం పెద్ద నువ్వు కంటైనర్ లేవట్టము, మనం ఏం చేయము. జస్ట్ ఏదన్నా సరే ఒక ర్యాపిడో ఆటో బుక్ చేసుకో, దాంట్లో సామాన్ వేసుకో, మెల్లగా పెట్టుకో, స్టార్ట్ చేసేసే. ఫస్ట్ అదే పెడదాం అనుకుంటే పెట్టేసేయాలి. ఇట్లా అవుతుందా ఇట్లా అవుతుందా తర్వాత మ్యాటర్, పెడదాం అనుకుంటున్నా పెట్టేసేయాలి. అట్లా నేనైతే అట్లా అనుకున్నా పెట్టేసిన బ్రో. నేను మాటలు ఏమి మనం పెడదామా వద్దా, నడుస్తుందా నడదా అనుకుంటే నడవదు అని ఉంటాం. అట్లా ఏదో అంటారు, నాకు అది వస్తలేదు. రిస్క్ ఈస్ బెటర్ దెన్ రీగ్రేట్ అంటారు చూడు. పెట్టలేమని ఎందుకు రీగ్రేట్ అయ్యే బదులు పెట్టి కూర్చుంటే ఏదో ఒకటి అవుతుంది లేకపోతే లేదు, పెట్టాలి ఫస్ట్. అట్లా మరి ఈ సొసైటీకి తగ్గట్టు మరి మీకు ఎవరు ఉన్నారు అంటే, ఎవరు ఉన్నారంటే అమ్మో గర్ల్ ఫ్రెండ్ వీల్ ఫ్రెండ్ అయితే ఎవరు లేరు బ్రో. జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఉండే కానీ ఇప్పుడు లేదు. అన్ని లైట్ బ్రో. నాకు అట్లా ఉండేది అస్సలు నచ్చవు, అందుకే అందరిని దూరం పెట్టేసిన. ఫస్ట్ మనం అర్థం చేసుకున్నట్టుంటే ఫ్యూచర్ లో కూడా ఉంటది. కానీ లవ్ మ్యారేజ్ ఇవన్నీ లైట్. మా ఇంట్లో చూపించిన చేసుకుంటా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. ఎవరైనా వచ్చిరనుకో హాయ్ అండి అంటే, పోతే బాయ్ అండి అంట, అంతే. నేను వాళ్ళ గురించి చేసి అవన్నీ ఏం చేయను. నేను నా పని నేను చేసుకుంటా పోతున్నా. ఒకవేళ దానికి ఎవరైనా అడ్డం వచ్చిరంటే చూస్తా, సరే వాళ్ళు అడ్డం వచ్చి నాకు సపోర్ట్ చేసిరు, వాళ్ళు కూడా నాకు కొంచెం నన్ను అర్థం చేసుకుంటారు అంటే పెట్టుకుంటా, లేదు అంటే బాయ్ వెళ్ళిపో, అంతే. మనం ఒకరి గురించి చూడలేము, ఏం చేయలేము, అంతే. కానీ ఏదో రాంగ్ ఇంటెన్షన్ తో చూడడం కాదు. నేను ఒకటే అంట, నన్ను అర్థం చేసుకునేటోళ్ళు ఉంటే నాతో ఉండరు. ఇక ఫ్యూచర్ లో అయ్యేది మంచి ఉండి నువ్వు సిన్సియర్ ఒవ్వని దగ్గర పోకుండా పెళ్లి చేసుకున్నాం. ఇక మధ్యలో ఎగిరిపోతా అంటే ఎగిరిపో, అంతే. ఏం చేయలేం, పట్టుకొని కూర్చోలేం బ్రో. దేనైనా ఎంత పట్టుకొని కూర్చున్నా ఎట్లనే ఎగిరిపోయేది ఎగిరిపోతుంది. అట్లా అందుకే వదిలేస్తాను నేను, ఎవరిని అంత పెట్టుకోను అనమాట. థ్యాంక్ యూ బ్రో, అసలు ఇంత టైం ఇచ్చినందుకు. మీ సడన్ ఈ జిమ్ అని ఇవన్నీ షెడ్యూల్ లో కూడా మనకు బ్రేక్ తీసుకొని ఇంత మంచి స్పాట్ ని
మన కోసం సపరేట్ గా సెట్ చేసి మీరు నా గురించి అంత దూరం ఇచ్చిన అంటే పక్క చేయాలి కదా బ్రో. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పక్కా సజెషన్ అయితే వాళ్ళు ఫాలో అయ్యి పెట్టాలనుకునే వాళ్ళైతే తొందరగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేసారు, ఏంటంటే పెట్టాలనుకుంటే పెట్టరు, లేకపోతే లేదు. ఆలోచించడం ఆలోచిస్తే నేను ఇట్లా ఉండకపోతుండే, మీరు నా దగ్గర రాకపోతుండే. అంతే. ఫస్ట్ ఏదో నేను ఒక స్టెప్ వేసినా అది ఎట్లయితే దేవుని దేవాల మంచిగా అయింది, మీరు నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి, క్లౌడ్ కిచెన్ ఉంది, 4M బిర్యానీ ఉంది, అది ఇది అని నాకు వస్తున్నాయి. ఇప్పుడు అట్లా కూడా పైసలు సంపాదించుకోవచ్చు. కాకపోతే నేనేం ప్రమోషన్ చేస్తలేదు. నా ఫస్ట్ 10K హిట్ చేసిన తర్వాత చూస్తా. ఇప్పుడైతే Day 1 Day 2 నడుస్తున్నాయి కాబట్టి నేను ఇవే కంటిన్యూ చేస్తాను. ఏ ప్రమోషన్ ఒకవేళ ప్రమోషన్ చేసినా, ఒకవేళ నాలాగా స్టార్ట్ చేసి నాకు మంచిగా అనిపించింది అంటే ఫ్రీ ప్రమోషన్ చేస్తా. ఉన్నోన్ దగ్గర లేని దగ్గర వదిలిపెట్టేసాలి. అదే ఉంటుంది నా ఇంటికి. ఇప్పుడు ఉన్నాడు అనుకో గట్టిగా, నేను అడిగకుండా నేను డిమాండ్ చేసి తీసుకుంటా. ఇప్పుడు నార్మల్ ఉన్నాడు, మిడిల్ క్లాస్, మన లైక్ యూత్ ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు అంటే నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తాను. ఇప్పుడు ప్రమోషన్ చేస్తే నాకు వీడియో వస్తుంది, వాళ్ళకి రీచ్ వస్తుంది, మంచిగా వస్తుంది. పైసలు ఉన్న దగ్గర వేసి పైసలు తీసుకుంటాం. అట్లా అన్ని చేస్తా బ్రో. నా నుంచి అయినంత వరకు అందరికి సపోర్ట్ చేస్తా. ఈ ఐడియాలజీ అయితే సూపర్ బ్రో. ఇదే కంటిన్యూ అయ్యి చేస్తా. ఎట్లయినా మీకు ఆల్రెడీ రీచ్ ఉంది, మేమేం చెప్పేది ఏం లేదు. ఇదే ఫ్లో ని కంటిన్యూ చేయరు. పక్కా ఒక మీరు అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతారు. మీ ఫ్రాంచైజ్ ఓపెన్ తర్వాత కూడా మీకు కాల్ చేస్తే మీరు రండి, కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రియాక్షన్ కూడా తీసుకుందాం. ఎవరి దగ్గర అయితే మనం ఓపెన్ చేస్తామో వాళ్ళ రివ్యూ తీసుకుందాం, జెన్యూన్ కాదా, నీకు ఎంత అమౌంట్ తీసుకుంటున్నామో అట్లా. రైట్.